ఇప్పుడు పవర్ జూమ్ అడాప్టర్ PZD1 ఇది పవర్ జూమ్ అడాప్టర్ అంటే జూమింగ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. దీని గురించి ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఓన్లీ ఒక లెన్స్ మాత్రం సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇప్పుడు మీ దీంట్లో ఫస్ట్ దీంట్లో వచ్చేసి అడాప్టరే ఉంది. ఈ అడాప్టర్ ఎలా ఉందో దాని గురించి చూపిస్తాను చూడండి. అడాప్టర్ అనేది ఎలా ఉంటుంది, అది ఇది లెన్స్కి యాడ్ చేసుకొని వాడుకోవాలి. ఇది ఎలాగో మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా బాక్స్లో ఏముందో చూద్దాం. నెక్స్ట్ ఇది పౌచ్ ఉంది. ఈ పౌచ్ అనేది ఈ అడాప్టర్ పెట్టుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఈ పౌచ్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. కంపెనీది కాబట్టి, కెనాన్ కంపెనీది కాబట్టి పౌచ్ అనేది క్వాలిటీ చాలా మంచిగా ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకా బాక్స్లో ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీస్ ఇచ్చాడు. ఈ బ్యాటరీస్ని యూజ్ చేసి మన ఏసీ రిమోట్ బ్యాటరీస్ ఇవి, సపరేట్గా కొత్త బ్యాటరీస్ కాదు. ఈ బ్యాటరీస్ని యూజ్ చేసి మనం లెన్స్కి యాడ్ చేసుకుని వాడుకోవాలి. ఎలాగో మీకు ఒకసారి చూపిస్తాను. బ్యాటరీస్ అర్థం చూడండి. బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అని చూసారా, దీని ఇలా పైకి అంటే బ్యాటరీస్ క్యాప్ వస్తుంది. ఒక బ్యాటరీ వేసేసి 4 బ్యాటరీస్ వాడాలి. 4 బ్యాటరీస్ వేసిన తర్వాత మీకు ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఈ గోల్డ్ కలర్ పిన్స్ ఆ లెన్స్కి యాడ్ చేస్తే అప్పుడు లెన్స్ అనేది అటాచ్ అవుతుంది. అప్పుడు వచ్చేసి మనం ఆటోమేటిక్గా దీంట్లోనే యూజ్ చేసుకోవచ్చు. మన లెన్స్ హ్యాండ్తో జూమ్ చేయకుండా ఇది రిమోట్ లాగా యూజ్ అవుతుంది. మనకి కెనాన్ పవర్ జూమ్ అడాప్టర్ ఇది ఓన్లీ ఈ లెన్స్ మాత్రమే సెట్ అవుతుంది. 18-135 నానో USM లెన్స్. ఇది కెనాన్ 80D-90D కెమెరాస్కి కిట్ లెన్స్ వస్తుంది. ఈ లెన్స్ అనేది ఈ గోల్డ్ కలర్ అని చూసారు కాంటాక్ట్స్. ఈ గోల్డ్ కలరు ఈ లెన్స్కి కలవాలి. ఇది చూసారు ఇక్కడ గోల్డ్ కలరు. ఈ రెండు కలిసి అడాప్టర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎలాగనేది. గోల్డ్ కలర్స్ యాడ్ అయిన తర్వాత లెన్స్కి అడాప్టర్కి నేను తర్వాత లాక్ అని చూసారు. ఈ లాక్ బటన్ ఇలా కిందకి అంటే ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది. ఆ బటన్ ఇలా ప్రెస్ చేసేసి పైకి అంటే వచ్చేసి లెన్స్ యాడ్ అయిపోతుంది. ఇప్పుడు చూసారా లెన్స్కి యాడ్ అయిపోయింది. ఇది ఇప్పుడు మనం వచ్చేసి కెమెరాకి యాడ్ చేసుకొని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలాగో చూపిస్తుంది. ఇప్పుడు కెమెరాకి యాడ్ చేసి ఎల్లో కలర్ లైట్ వెళ్తుంది సార్. ఎల్లో కలర్ లైట్ అంటే ఆన్ అయినట్టు, అంటే ఇది వర్క్ చేస్తున్నట్టు. ఎల్లో కలర్ లైట్ వెళ్ళకపోతే మనం అది వచ్చేసి ఆన్ కానట్టు. బటన్స్ ఉన్నాయి చూసారా, ఇది ఆఫ్ చేసుకోవడానికి. ఇది MZ అనేది ఆఫ్, ఇది PZ అనేది ఆన్. ఇది వచ్చేసి స్లో ఫాస్ట్ అని చూసారా. స్లో అంటే లెన్స్ వచ్చేసి చిన్నగా జూమ్ అవుతుందని, ఫాస్ట్ అంటే ఫాస్ట్గా జూమ్ అవుతుందని. ఇది ఆటోమేటిక్గా జూమ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది రిమోట్ లాగా యూజ్ అవుతుంది. ఎలాగో చూపిస్తానండి. ఇప్పుడు ఫాస్ట్లో ఇప్పుడు వచ్చేసి స్లోలో ఉంది కదా, స్లో ఉంది చూసారా లెన్స్. ఫాస్ట్ స్లో అని చూసి ఇప్పుడు ఫాస్ట్లో పెట్టాను. ఇప్పుడు లెన్స్ జూమ్ కావాలంటే ఇది ముందుకంటే జూమ్ అనేది వెళ్తుంది ముందుకు చూసారు. ఇలా ముందుకు వెళ్తుంది జూమ్ అనేది. మనం తగ్గించుకోవాలనుకోండి జూమ్ అనేది, దీన్ని ఇలా బ్యాక్ అనుకోవడము ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఫాస్ట్లో పెట్టాను కాబట్టి జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇందాక మనం ఫాస్ట్లో చూసారు జూమ్ అనేది, ఇప్పుడు స్లోలో పెట్టాను చూసారా. ఇప్పుడు ఇందాకలాగే దీన్ని ఇలా ముందుకంటే జూమ్ అనేది చూసారా కదులుతూ ఉంది, చిన్నగా జూమ్ అవుతుంది. జూమ్ అవుట్ చేసుకున్నప్పుడు కూడా ఇలాగ దీన్ని బ్యాక్ ఎలా అంటే జూమ్ అవుట్ అవుతుంది స్లోగా. అలాగే మన జూమ్ ఫాస్ట్ స్లో ఇలా ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవాల్సి. పవర్ జూమ్ అడాప్టర్ అంటే జూమ్ ఎక్కువ వస్తుందని కాదు, మీకు 18-135 కదా అంతవరకు వస్తుంది, ఇంకెక్కువ రాదు జూము. కాకపోతే వీడియోగ్రాఫర్స్కి చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వీడియోగ్రాఫర్స్ జూమ్ చేసుకున్నప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి చెబుతున్నాను. ఇది రిలీజ్ అయ్యి చాలా ఇయర్స్ అవుతుంది, కానీ అందరికీ తెలియదు. ఇది దాదాపుగా కొంతమంది మాత్రమే తెలిసి దీని గురించి పవర్ జూమ్, దీని యూజ్ చేసి ఏంటి అనేది. ప్రజెంట్ ఇది ఆఫ్లైన్లో లేదు, ఆన్లైన్లో లేదు పర్చేజ్ చేసుకోవడం కోసం. ఇది నేను కొనుగోలు చాలా ఇయర్స్ అవుతుంది, కానీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దాకా ఈ పవర్ జూమ్ అడాప్టర్ ఎలా యూజ్ చేయాలి, లెన్స్కి ఎలా యాడ్ చేయాలి దాని గురించి మాట్లాడుకోవాలి. నెక్స్ట్ కాన్స్ గురించి, ప్రోస్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇది ఎవరికి యూజ్ అవుతుందో దాని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఇలాంటి వీడియోస్ కోసం ద ఫోటోగ్రఫీ స్టూడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. షేర్ కూడా చేయండి అందరికీ.